గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్స్ లో ఎక్కువ మంది ఒడ్డు నిలబడి తమాషా చూస్తున్నారు. త్రాసు ఎటువైపు మొగితే అటువైపు దూకేద్దామని అనుకుంటున్నారా? లోక్సభ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఎక్కువ మంది పెట్టేబేడ సర్దుకొని రెడీగా ఉన్నారు అన్నది నిజమేనా? పొలిటికల్ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు సరికొత్త సమీకరణాలకు తెరలేపబోతున్నాయా అంటే అవునన్నదే రాజకీయ వర్గాల మాట. కేవలం పోటీ చేసిన నాయకులే కాదు, పోటీలో లేని వాళ్ల ముఖ చిత్రాలు కూడా మారిపోతాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా తీవ్రంగా ప్రభావితం అవబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. గ్రేటర్ కార్పొరేటర్లుగా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. ఆ తరువాతి స్థానంలో బీజేపీ ఉంది. కేవలం 2 డివిజన్స్ లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్లు సైతం హస్తం బాట పట్టారు. వాళ్లు మారేటప్పుడే పదుల సంఖ్యలో కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ అంచనాలు తప్పయ్యాయి. ఎక్కువ మంది వేచి చూసే ధోరణితో ఉండడమే అందుకు కారణమంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ లో చేరదామని అంతా సిద్ధం చేసుకున్న వారు కూడా చివరి నిమిషంలో ఆగిపోయారు. అలా ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవచ్చన్నది సమాధానం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒకసారి ఢిల్లీ వైపు కూడా చూసి నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నారట. ఎక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వెళితే పనులు జరుగుతాయి, ఓకే. ఒకవేళ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని, అప్పుడు 2 అవకాశాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవచ్చన్నది ఎక్కువ మంది కార్పొరేటర్స్ ఆలోచనగా తెలిసిందే. ముఖ్యంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లు ఇలాంటి ఎదురుచూపులతో ఉన్నారట. ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి గెలిచిన వారు ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్నారు కార్పొరేటర్లు. అందుకే కాంగ్రెసా లేక బీజేపీనా అన్నది తేల్చుకోలేక ప్రస్తుతానికి అలా ఒడ్డున నిలబడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఏ నిర్ణయమైనా ఎన్నికల ఫలితాల తరువాతేనన్నది వాళ్ల మాట. గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం చెయ్యాలంటే అధికార పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న కార్పొరేటర్స్ అది ఢిల్లీ అండా లేక లోకల్ అండా అన్నది తెలుసుకోవాలంటే 4వ తేదీ దాకా ఆగాల్సిందేనంటున్నారు.